వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది ఆంగ్ల నూతన సంవత్సరం 2026. అయితే ఈ 2026లో ఏ రాశుల వాళ్ళు ఎలాంటి వెజిటబుల్స్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి, సో పాటించవలసిన ఆహార నియమాలు ఏంటి, లియో డైట్ దీని గురించి ఏం చెప్తుంది, వెజిటబుల్ థెరపీలో ప్రత్యేకంగా మనం పాటించవలసిన నియమాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి, హ్యాపీ న్యూ ఇయర్ గురుగారు. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది స్పెషల్ ఎపిసోడ్. అంటే ఈ ఎపిసోడ్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఏంటంటే, ఆ రాశి వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళ కూరల్లో ఖచ్చితంగా ఈ వెజిటబుల్ ఉండాలి అంటే ఏం ఉండాలి, సో వాళ్ళు పఠించవలసిన మంత్రం ఏంటి, ఇలా డిస్కస్ చేద్దాము. మేషరాశి ఫస్ట్. అలా అని కాదు కానీ మనం క్లియర్గా అంటే ఒక బంచ్ ఆఫ్ అన్ని రాశుల వారికి అన్ని రకాలు ఎలా పడతాయి ఏంటి, అసలు జ్యోతిష్యం అంటే ఏంటి, రాశి చక్రం అంటే ఏంటి, అందులో ఉన్న గ్రహాలు, ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, వీటిని మనం ప్రధానంగా మాట్లాడుకుంటే, ఫస్ట్ సంవత్సరం గురించి మాట్లాడుకుంటే అందరం కూడా ఆంగ్ల సంవత్సరాది అంటున్నాం. అంటే మనకి నూతన సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది, ప్రకృతిలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మార్పు. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి మార్పులు ఉండవు, కానీ మనం సంఖ్యాశాస్త్రాన్ని కూడా ప్రమాణంగా తీసుకుంటున్నాం. కాలానికి ప్రతిరూపమైనటువంటి సూర్యుని ఆరాధనగా చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సూర్యుడి గ్రహస్థితిలో మార్పు వస్తుంది, ప్రకృతిలో మార్పు రావట్లేదు, కానీ సూర్యుడి యొక్క గమనంలో మార్పు వస్తుంది. అది కూడా ఒక రకమైనటువంటి ప్రకృతిలో మార్పే. అప్పటి వరకు దక్షిణాయన ప్రయాణం చేసినటువంటి సూర్యుడు ఒక చోట నిలబడి ఉత్తరాయణానికి ప్రయాణం చేయడానికి సంసిద్ధమవుతున్నటువంటి సమయం ఇది. దాన్ని మనం పురస్కరించుకునే విశ్వ చైతన్య విజ్ఞానం అన్నాం. విశ్వము, దాంట్లో ఉన్నటువంటి చైతన్యము, ఆ విజ్ఞానంతో మీకు అనారోగ్యాలు పోతాయి తప్ప మీకు వెస్ట్రన్ మెడిసిన్ కావచ్చు, ఏదైనా మెడిసిన్ ఔషధ సేవనం అనేది కొంతవరకు ఉపయోగం. లంకణం పరమౌషధం అన్నారు, కానీ ఏ ఔషధానికి ఇది పరమౌషధం వల్ల. అశ్వగంధ చూర్ణం మంచిది, శిలాజిత్ మంచిది, గోక్షోర గుగ్గులు మంచిది, ఇలా చాలా రకాలు ఉన్న లంకణం పరమౌషధం అన్నారు, కానీ అశ్వగంధ పరమౌషధం సకల రోగాలు కనలా. మీ రోగం ఏదైనా కానీ లంకణం పరమౌషధం. అంటే ఇక్కడ పథ్యము అనేది ఏదైతే మీరు చేస్తారో దాంట్లోనే ఫలితాలు ఉంటాయి తప్ప మందుల్లో కాదు. అవి మీకు మీరు చేసే యుద్ధానికి అవి ఒక కవచాల్లో వేసుకోవడానికి. అశ్వగంధ నరాల బలహీనత, స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, ఒక కవచంలా ఉపయోగపడుతుంది. కానీ స్ట్రెంగ్త్ ఎక్కడ తయారవుతుంది? మీ బ్రెయిన్లో. ఆ బ్రెయిన్కి లంకణమే పరమౌషధంగా. ఇది సంఖ్యాశాస్త్ర పరంగా మనం తీసుకున్నాం కాబట్టి చేంజెస్ ఉన్నాయి, సంఖ్యల పరంగా చేంజెస్ ఉన్నాయి, అవి మనల్ని నడిపిస్తున్నాయి. ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడికి? 11కి. ఓకే, మార్నింగ్ ఎన్ని గంటలు లేచావు? 8కి. ఎన్ని గంటలకు వెళ్ళిపోతావు? 6కి. అంటే సమయమే మనల్ని, సమయంతో ఉన్నాం. సమయం బాగాలేదు, ఏదో జరగరాని తెలుసు, మన టైం బాగాలేదు. టైం అక్కడే ఆ గణాంకాలు ఇంగ్లీష్లో అంటే మన కౌంట్ అంతా కూడా వేద ప్రమాణంతో ఉంటుంది, ఋతువుల ఆధారంగా ఉంటుంది. ఇక్కడ సంఖ్యలు కూడా ప్రధానంగా తీసుకున్నాం. 2026 226 టోటల్ 1. రవి అధిపతి ఈ సంవత్సరానికి 2026 ఇంగ్లీష్ న్యూమరికల్ ఇయర్. మనం ఏం చెప్పుకోవాలంటే న్యూమరికల్ హ్యాపీ న్యూ ఇయర్. సంఖ్యాశాస్త్ర పరంగా నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు, ఇది మనం చెప్పుకోవాల్సి. మీరు ఆ బేస్ చేసుకొని చెప్తారా? ఆ బేస్ చేసుకుని మనం మాట్లాడుతున్నాం. అంటే ఇది మనం ఉగాది వరకు ప్రమాణంగా తీసుకుందాం, ఈ 3 నెలలు ఉగాది వచ్చేంత వరకు. అక్కడ నుంచి కొత్త సంవత్సరంలో వచ్చేవి రాశి ఫలాలు అవన్నీ అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సహజంగా ఈ సంవత్సరం అంటే రవి దేనికైతే కారకత్వం వహిస్తాడో ఆ అవయవాలకు వచ్చే ఇబ్బందులు ఉంటాయి. రవి కంటికి సంబంధించి, చక్షువులకు సంబంధించి ఆయన కారకత్వం వహిస్తాడు. అలాగే గుండె, అలాగే లివర్, కావేర్లు, స్కిన్ ఇష్యూస్, వీటికి కూడా ప్రధానమైనటువంటి కారణం రవి. ఇక్కడ ఏ రవి కారకత్వాలు అంటే తను ఆ భావాన్ని మీద ప్రభావాన్ని చూపిస్తాడో దాంట్లో వచ్చే సమస్యలు అధికం అవుతాయి. ఎప్పుడు రవి ఏమీ చేయడు, మనం దానికి విఘాతం చేస్తే. ఆదివారానికి అధిపతి రవి అంటున్నామమ్మా. ఆ రోజు సూర్యుడి యొక్క శక్తి అధికంగా ఉంటుంది. ఎవరైతే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవరో వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి లివర్ డిసీజెస్, కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది, చూపు పోయే అవకాశం ఉంటుంది, చూపు తగ్గే అవకాశం ఉంటుంది, చర్మం మీద దద్దుర్లు, దురదలు, ఈ స్కిన్ ఇష్యూస్,
డెర్మటాలజీ ఇష్యూస్ వచ్చేవి, వెటిలిగో, ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన పూర్తిగా శాకాహారం, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోకపోతే మీకు శరీరంలో సమస్త రోగాలు వస్తాయి. మాంసాహారం నిషిద్ధం. మీరు చూడండి 2025-26 చూడండి, విపరీతంగా గుడ్లు, మాంసము అంటే డైట్లు కూడా వాటితోటే చెప్పేసేవాళ్ళు వచ్చేసారు. అది మాంసం అసలు విరుద్ధ స్వభావం, దాంతోటే డైట్లు చెప్పేస్తున్నారు. అది పలానా రోగానికి ఇది మంచిది, పలానా రోగానికి అది మంచిది అని చెప్పారు. ఇవన్నీ తినేసిన రోగాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇంతకు ముందు మీకు ఏదో ఆ తిన్నప్పుడు ఫలితాలు ఇచ్చి ఉండొచ్చు. కొన్ని ఇప్పుడు తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాం, తలనొప్పి తగ్గుద్ది, కానీ ఆ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏదో ఒక రోజు బయటపడుతుంది. అలా గుడ్లు తిన్నా, మాంసం తిన్నా, చేపలు తిన్నా, ఈ డైట్ల పేర్లతో తిన్నవన్నీ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. తేలికపాటి జీర్ణమయ్యే ఆహారం, మీ శరీరానికి పడే ఆహారాన్ని మాత్రమే భుజించండి. ఇది ప్రథమంగా. ఇప్పుడు మీరు అడిగినట్టు మేషరాశి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అంటే ఈ సంవత్సరానికి కాదు, 2026 ఒకటి మేషానికి అధిపతి కుజుడు. కుజుడికి రవికి అద్భుతమైనటువంటి స్నేహభావం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. సహజంగా మేషరాశి అనగానే మనం బూడిద గుమ్మడికాయని ప్రమాణంగా తీసుకుంటాం మేషరాశికి. ఈయన రవి మంచి గుమ్మడికాయ. అంటే మేషరాశి వాళ్ళు బూడిద గుమ్మడికాయ వాళ్ళ సహజం, అలాగే మంచి గుమ్మడికాయ రెండు కలిపి జ్యూస్ చేసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన శక్తి మరింతగా అభివృద్ధి చెంది ఈ సంవత్సరం విపరీతమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. మాంసాహారాన్ని, నాన్ వెజిటేరియన్ విడిచిపెడితే, గుర్తుపెట్టుకోండి, మీరు పూర్తిగా మాంసాహారాన్ని ఆదివారం ఒక్కరోజు తినటం తప్పు, ఇది కాదు. అసలు ప్రమాణం ఏంటి, వేద ప్రమాణం ఏంటంటే మాంసాహారం మానవుడికి నిషిద్ధం. మీరు విడిచిపెట్టగలిగితే మీరు అభ్యున్నతిని సాధిస్తారు. లేదంటే తినే వాళ్ళందరూ చాలా బాగున్నారు, తినే వాళ్ళందరూ చాలా బాగుండొచ్చు. ఇంతకు ముందు వాళ్ళు చేసినవి మనకు తెలియదు, వాళ్ళు పడిన కష్టం తెలియదు. పోయిన జన్మలో, అంటే మనం జన్మల గురించి, నమ్మిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నమ్మని వాళ్ళు మీకు రాశి వారికి ఈ ఇయర్ బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ వరకు, అంటే సంవత్సరం అంతా కూడా ఈ కాంబినేషన్ మంచిది. బ్రెయిన్ కి బాగా మంచిది ఇది ఈ కాంబినేషన్. ఇయర్ అంతా తీసుకోవాలంటే వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోతుంది. వీక్లీ వన్స్ అప్పుడప్పుడు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. తర్వాత మనం వాళ్ళకి ఏదైనా పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. అవి రెగ్యులర్ గా మారుతూ ఉంటాయి. అంటే సహజంగా మేషరాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఫైటింగ్ తత్వం కలిగి ఉంటారు. ఈ మంచి గుమ్మడికాయ తీసుకోవడం వల్ల అది కొంచెం మెరుగై, అంటే ఆ వే ఆఫ్ టాకింగ్ అనేది మారుతూ ఉంటుంది. మంచి గుమ్మడికాయ జ్యూస్ లాగానే తీసుకోవచ్చు, ఎట్లా అయినా తీసుకోవచ్చు, స్వీట్ లాగా. అంటే అలా అని కాదు, మంచి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కలిపి జ్యూస్ గా తీసుకుని తాగితే దాని రిజల్ట్స్ వేరే. దప్పలం కర్రీగా వండుకుని తింటారు, దీన్నేమో బూడిద గుమ్మడికాయనేమో ఒడియాలు పెట్టుకుని తింటారు, అది వేరే వేరే. కంపల్సరీ ఈ సంవత్సరం అంతా కూడా ఈ కాంబినేషన్ ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేయండి, జ్యూసులు తాగడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి తత్వం ద్వితీయ స్థానం, వాక్కు స్థానం. అక్కడ దాని అధిపతి శుక్రుడు. ఇప్పుడు ఈ సంవత్సరం రవి శుక్రుల యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉండడం వల్ల మీరు తినే ఆహారం, అంటే ఎక్కువగా వృషభ రాశి వాళ్ళు హోటల్స్, ఫుడ్ బిజినెసెస్ వీటి మీద ఉంటారు. మీరు పెట్టేది సాత్వికమైన ఆహారం ఉండేలా చూడండి. నేను హోటల్ అండి, నేను వ్యాపారం చేస్తాను, నేను మాంసం ఎక్కువ. నా దగ్గరకు ఒక ఆయన వచ్చారు, ఆయనది హోటల్, కుండ బిర్యానీ ఎక్కువ అమ్ముతుంటారు. దీనివల్ల మీరు, అంటే అన్నం అమ్మడం తప్పు, సహజంగా మన ధర్మశాస్త్రంలో అన్నాన్ని అమ్మడం తప్పు. ఇక్కడ మీరు వ్యాపారంగా దాన్ని ఎంచుకున్నారు, మీ ధర్మాన్ని మీరు పాటించండి. కాకపోతే మాంసాహారం పెట్టడం వల్ల, అంటే నేను తినడం తప్పు మాంసాహారం, కానీ నేను ఒక అతిథిని తీసుకెళ్లి హోటల్లో కూర్చోబెట్టి పెడితే అది ఇంకా తప్పు. అలాంటి హోటలే పెట్టి నువ్వు పెట్టావు కాబట్టి ఇక్కడ తింటున్నాడు. ఎక్కడి నుంచో దూరం నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడ చుట్టూ హోటల్స్ లేవు, నీ దగ్గర మాత్రమే హోటల్ ఉంది. అక్కడ వెజిటేరియన్ ఉంది, సచ్చినట్టు వాడు ఆకలిని తీర్చుకుంటాడు తప్ప మాంసం కోసం 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి సమయాన్ని వృధా చేసుకోవడం. ఆకలేస్తుంది, మంచి ఆకలితో ఉన్నాడు, నీ దగ్గర పెరుగన్నమే ఉంది, అదొక్కటి తిని వాడికి ఆ మాంసాన్ని తినాలనే కోరికని చంపి వాడికి మంచి ఆహారాన్ని పెట్టిన పుణ్యం నీకు వస్తుంది. వాడు నాన్ వెజిటేరియన్ నువ్వు ఇచ్చావు కాబట్టి తిన్నాడు, నువ్వు కాకపోతే నీ పక్కన ఇంకొకటి ఎవడో కూడా పెడతాడు, అక్కడికన్నా వెళ్ళిపోతాడు. మాంసాహారం పెట్టి హోటల్స్ నడిపించే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారమ్మా. ఇదంటే మనకి భవిష్యోత్తర పురాణంలో ఇలాంటి వాటి గురించి రాసుంది, అందుకని పురాణాలు చదవాలి అంటారు. నాన్ వెజ్ తీసుకోకూడదు ఈ సంవత్సరం అంతా. అంటే నా సంకల్పం ఏంటంటే రవి అధిపతిగా ఉన్నాడు, రవి కారకత్వాలు ఏవైతున్నా ఆ సమస్యలన్నీ బయటకు వస్తాయి. మనం మాంసాహారం తినకూడదు, దీనిని విన్నవాళ్ళు వింటారు, లేకపోతే మానేస్తారు, అది వాళ్ళ ఇష్టం. చెప్పడం మన బాధ్యత. మీరు గుండె జబ్బులు రాకూడదు అనుకుంటున్నారు, ఫ్యాటీ లివర్ సిరోసిస్, జాండిస్, స్కిన్ ఇష్యూస్, ఐ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండి చూడండి. మనం 2026 డిసెంబర్ సేమ్ మళ్ళీ ఇదే రోజు మాట్లాడుకోవచ్చు. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి,
వృషభ రాశి వారు ఈ ఈ ఇయర్ లో ఎలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది? మునక్కాడ మంచి గుమ్మడికాయ ఉమ్, బాగుంటుందమ్మా. ఉమ్, ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఉమ్, మునక్కాడ విరివిగా తీసుకోండి. మీకు ఉన్నటువంటి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉమ్, తగ్గే ఉమ్. ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. అవును. ఉమ్, మనకి అంటే ప్రధానంగా వృషభ రాశికి వంకాయని ఎక్కువ చెప్తాం. ఉమ్, వంకాయ మునక్కాడ కర్రీ కూడా మనం చేసి ఇచ్చాం. అవును. అలాగే ఆ, వంకాయకి శుక్రుడు అధిపతి. ఉమ్, అంటే మంచి గుమ్మడికాయలో కలిపితే బాగుంటుంది అది. ఉమ్, ఇది వంకాయ మునక్కాడ కలిపి తీసుకోవచ్చు. ఉమ్, వంకాయ మునక్కాడ ఒక టమాటా వేసి ఉమ్. జ్యూస్గా చేసుకుని తాగొచ్చు, లేదంటే కర్రీగా తీసుకోవచ్చు. ఉమ్, ఎక్కువగా ఈ సంవత్సరం అంతా ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉమ్, నాన్ వెజిటేరియన్ పూర్తిగా ఈ సంవత్సరం పాటు ఒక దీక్షగా పెట్టుకోండి. ఉమ్. మీ అభివృద్ధిని చూడండి, మీ ధనాన్ని చూడండి, మీ కుటుంబాన్ని చూడండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. Yes. వృషభ అలాగే రాశి. సూర్య ఆరాధన, ఉమ్, ఆ, ఒక సూర్య మంత్రం, ఉమ్, అంటే గుండె జబ్బులకు సంబంధించి నేను చెప్పాలి. ఈ సంవత్సరం అంతా కూడా లివర్కి సంబంధించి, గుండె జబ్బులకు సంబంధించి, అలాగే కనపడే రోగాలు, కనపడని రోగాలు, కొన్ని రోగాలు కనపడతాయి, కొన్ని రోగాలు కనపడకుండా. ఇప్పుడు క్యాన్సర్ అది పూర్తిగా వ్యాపించేస్తే తప్ప కనపడదు. ఉమ్, కనపడే రోగాలు, కనపడని రోగాలు కూడా అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా వినడం, పారాయణం చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉమ్. ఉద్యన్నద్య మిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. ఉద్యన్నద్య మిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. ఉద్యన్నద్య మిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. ఈ మంత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఉదయం ఒక 12 సార్లు, సాయంత్రం ఒక 12 సార్లు చదువుకోండి. గుండె జబ్బుల నుంచి మీకు అద్భుతమైనటువంటి ఉపశమనం. అలాగే లివర్ సమస్యల నుంచి, ఇది కేవలం వృషభ రాశి వాళ్ళకే కాదు, అన్ని రాశుల వాళ్ళకి కూడా ఈ మంత్రం. కనపడే రోగాలు, కనపడని రోగాలు, మనకు బ్యాక్టీరియా, వైరస్లు వస్తాయి, అవి కనపడవు, వాటిని కూడా ఈ మంత్రంతో మీరు బయట పోగొట్టుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం. గురుజీ, 2026 సింహరాశి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? జనరల్గా హెల్త్ బాగుండాలంటే ఎలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి? ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా, ఏ లగ్నం వాళ్ళైనా, ఎవరైనా సరే శాకాహారులుగా జీవించగలిగితేనే ఉమ్, మీరు బాగుంటారు. మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. ఉమ్, ఇదే రాశిలకు. అవి తర్వాత మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు సింహరాశికి అధిపతి రవమ్మ. ఈ సంవత్సరం 2026కి అధిపతి కూడా రవే. ఉమ్, అందుకని మీరు ఇది రాజకీయంగా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఐఏఎస్, ఐపీఎస్, ఇది డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి, అంటే మీరు ఏదైనా చేయకూడని పని చేస్తే దానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఉమ్, మీరు చేయవలసింది చేస్తే దాని నుంచి మెప్పు పొందుతారు. ఉమ్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ బండి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నాను, అక్కడ ఆపుతారు, తిడతారు. అదే హెల్మెట్ అయి పెట్టుకున్నాను, వెళ్తున్నాను, ఏదైనా ఒక చిన్న మంచి జరిగింది, అప్రిసియేషన్ వస్తుంది ఉమ్, ఆ డిపార్ట్మెంట్ నుంచి. ఏదో మనం చేసిన ఒక చిన్న పని వల్ల అప్రిసియేషన్. మనం చేసే పొరపాట్ల వల్లే మనం తిట్లు తింటాం, లేకపోతే ఏదైనా అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. మన జీవన విధానంలో ఎప్పుడైతే విపరీతమైనటువంటి మాంసాహారం, ఉమ్, అసభ్యకరమైనటువంటి పదజాలం, మాటలు, ప్రేమ లేకపోవడం, ఉమ్. వీటి వల్లే సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. ఆ జీవన విధానాన్ని మార్చేసుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరానికి అధిపతి 2026 న్యూమరాలికల్గా, ఉమ్, సంఖ్యాశాస్త్రపరంగా అధిపతి రవి కాబట్టి, మీ రాశ్యాధిపతి కాబట్టి, మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు ప్రమోషన్స్ని చూస్తారు. ఉమ్, చాలా బాగుంటుంది. అన్ని రకాలలో, అన్ని రంగాలలోనూ మీరు అభివృద్ధిని సాధిస్తారు. మీరు ప్రధానంగా మీకు సంబంధించింది మంచి గుమ్మడికాయ. మీరు రెగ్యులర్గా మంచి గుమ్మడికాయని తినడం వల్ల సహజంగానే ఉమ్, మీరు చాలా బాగుంటారు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సింహంలా బతకాలనే తాపత్రయం అధికంగా ఉంటుంది. వాళ్ళు ఏం కకృతి పడరు. దయచేసి మాంసాహారాన్ని విడిచిపెట్టండి, కకృతి పడకండి. ఉమ్, గుడ్డు తినొచ్చా, అది తినొచ్చా, అది తినొచ్చా, ఈ సంవత్సరం అంతా ఒక నియమంగా పెట్టుకోండి. మాంసాహారం తినకూడదు. మీరు చాలామంది చెప్పొచ్చు, ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రోటీన్ వస్తుంది అనే పిచ్చిలోంచి బయటకు రండి. ఉమ్, ప్రోటీన్ తయారు చేసుకునే ఫ్యాక్టరీ లోపల ఉంది. మీరు ఇచ్చే మెటీరియల్తో ప్రోటీన్ బాడీ తయారు చేస్తుంది, ఉమ్, అంతే తప్ప బయట నుంచి సోర్స్, ప్రోటీన్ సోర్స్ ఇచ్చి, సప్లిమెంట్స్ ఇచ్చి పాడవకండి. ఉమ్. దయచేసి మీరు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు చేయవలసి ఉంటుంది. ఇది అందరూ, అంటే కేవలం ఒక సింహరాశికే కాదు, నేను అందరికీ చెప్తున్నాను. ప్రధానంగా సింహరాశి అంటే నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు. మొన్న ఒక పెద్ద ఈవెంట్ చేస్తే అక్కడికి రావటం, ఆ ప్రజెంటేషన్, వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి. కేవలం అంటే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, తింటే తినండి లేకపోతే మానేసి కాదు, దయచేసి మాత్రం సండే తినకండి అని చెప్తాను. ఉమ్, ఆయన సండే మానేసాడు. ఉమ్, ఆయన చాలా అద్భుతంగా తన జీవితంలో అద్భుతమైనటువంటి అభ్యున్నతి. ఉమ్, ఆయన మామూలుగానే గూగుల్లో పనిచేసేవాడు. ఉమ్, నెలకి
2,00,000 శాలరీ, అది మానేసి సొంతంగా ఒక బిజినెస్ పెట్టారు, అద్భుతమైనటువంటి సక్సెస్ చూసి. ఎస్. మాంసాహారం మీ జీవితాన్ని సంకనాకించేస్తుంది. నాన్ వెజిటేరియన్ మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఇది నిజం, ఇది మీరు వినాలి, విని తీరాలి. వింటే బాగుంటారు, లేకపోతే నాకు వచ్చే నష్టం. మంచి గుమ్మడికాయ తీసుకుంటే బాగుంటారా వీళ్ళు? రెగ్యులర్గా మంచి గుమ్మడికాయని ఆహారంగా వాడుకోండి. రెగ్యులర్గా జ్యూస్ చేసుకుని తాగుతూ ఉండండి. అలాగే గుండె జబ్బులు, లివర్ జబ్బులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఒకటి చెప్తాం. అంటే గుండె, లివర్ అని ఎందుకంటున్నాం అంటే కనపడేది, కనపడని 2 రకాల సమస్యలకి పరిష్కారం. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 12 సార్లు చదవడం వల్ల మీకు కనపడే రోగాలు, కనపడని రోగాలు, అలాగే గుండెకి సంబంధించిన సమస్యలు, లివర్కి సంబంధించిన సమస్యలు, ఇవి 2 కూడా పూర్తిగా పరిష్కరింపబడతాయి. తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోండి. సూర్యాస్తమైన తర్వాత ఎలాంటి ఆహారాన్ని భుజించకండి. తేలికగా జీర్ణమైపోవడానికి ఏది జావలు, రాగి జావ, బార్లీ జావ, ఇలా రకరకాల ఏదో ఉంటాయి కదా, ఏదో ఒక జావ పల్చగా పెట్టుకుని తాగేసి పడుకోండి. హ్యాపీగా ఉంటుంది. మర్నాడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురుజీ, 3rd రాశి మిథున్ రాశి. ఈ మిథున్ రాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది? జనరల్గా వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఏదైనా మంత్రం కూడా? ఈ మిథున రాశికి అధిపతి బుధుడమ్మ. దీనికి మనం గోరుచిక్కుల్ని ప్రమాణంగా చెప్తాం. మిథున రాశికి అంటే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు. నరాల వ్యవస్థ ఎక్కడుంది? మొత్తం ఉంది. 72,000 మెరిడియన్స్ శరీరం అంతా కూడా ఉంది. ఈ పార్కిన్సన్స్ అని, వెట్టిగో అని, ఇలా కొన్ని రకాలైనటువంటి వణుకుడు సమస్యలు, కంపవాతం, ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిలన్నిటికీ కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు. మనలో ఉన్నటువంటి బుద్ధి కుశలత, మనం తినేది బాగాలేదు కాబట్టి, కేవలం గుర్తుపెట్టుకోండి, మనం తిన్నది బాగాలేదు, మనం తింటున్నది బాగాలేదు, దాన్ని మార్చుకోగలిగినప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నాకు ఇప్పుడు 45+. అదే మీరు నన్ను ఒక 4-5 ఏళ్ళుగా చూస్తున్నారు. దానికి పూర్వం కూడా మీ వారితో నాకు ఉన్నటువంటి అనుబంధంతో నేను మీకు తెలుసు. ఎక్కడా కూడా ఈ 45 ఏళ్ల వయసులో నేను ఎక్కడా కూడా ఇబ్బంది పడి హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ నాకు చిన్నప్పుడు జరిగింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చిన్నప్పుడు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా నేను పెద్దగా సఫర్ అయింది లేదు. ఎందుకంటే నా లైఫ్ స్టైలే నన్ను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అందుకని దృష్టిలో పెట్టుకోండి, మనం ఏమి తింటున్నామో అది మన మనసు అవుతుంది. దానివల్లనే అంటే పార్కిన్సన్స్కి డోపమైన్ రిలీజ్ ఉండదు, బ్రెయిన్ సరిగా పనిచేయదు. వాళ్ళకి ఈ వణుకుడు అనేది జీవితాంతం. సిండోపాన్ టాబ్లెట్లు ఇస్తారు. సిండోపా టాబ్లెట్ డోసులు పెంచుకుంటూ వెళ్తా. తర్వాత రీసెంట్గా ఏవో వచ్చినాయి, బ్రెయిన్లో చిప్పు పెట్టడం, సప్రెస్ తప్ప క్యూర్ కాదు. దయచేసి మాంసాహారం విడిచిపెట్టండి. ఈ సంవత్సరం ఒక దీక్షగా పెట్టుకోండి. మిథున రాశి వాళ్ళు, మీ రాశియాధిపతి బుధుడు మీకు లైఫ్ ఏదైతే కూరగాయ ఉందో అది రాశి ఫలం అన్నాం కదా, దీన్ని వ్యంగ్యంగా తీసుకోకుండా. ఎవరో పాపం రాశి గారి మీద పడ్డారు. రాశి ఫలాలు అంటే వ్యంగ్యంగా తీసుకోకండి. రాశి అంటే మీకు మీ జీవితంలో జరగబోయేటువంటి వచ్చేటువంటి ఫలితం, రాశి ఫలితం. ఆ పలానా రాశి మిథున రాశి వారికి వచ్చేటువంటి ఫలితంలో ఫలం అంటే పండు. గోరుచిక్కుడుకాయ మీకు జీవన ప్రమాణానికి ఉపయోగపడేటువంటి ఫలం. విరివిగా ఈ సంవత్సరంలో ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే బూడిద గుమ్మడికాయను కూడా ఆశ్రయించండి. రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని ఇస్తుంది. రెగ్యులర్గా మంచి గుమ్మడికాయ జ్యూస్ తాగటం కానీ, దప్పలం కూర తినడం కానీ, గోరుచిక్కులను అధికంగా వాడడం వల్ల మీ బ్రెయిన్ చాలా బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, ఆర్థికంగా కూడా అభివృద్ధిని అద్భుతంగా సాధించగలుగుతారు. అలాగే కనపడే రోగాలు, కనపడని రోగాల గురించి మనం మంత్రం చెప్తూ ఉంటాం. గుండె జబ్బులు, లివర్ జబ్బులు. గుండె జబ్బులు కనపడవు, వాతం అవి లోపల తినేస్తూ ఉంటాయి. లివర్ జబ్బులు కనపడతాయి కామేల రూపంలో కంట్లో. అందుకని కనపడే రోగాలు, కనపడని రోగాలు కేవలం అమ్మ చెప్తున్నాను నేను, ఈ కూరగాయల వైద్యమే శాశ్వతం, సత్యం. ఇది వేద ప్రమాణం. దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ ఇంకొక వైద్యం, ఎందుకంటే మీరు ఎన్ని రకాల మందులు వాడినా లంకణం పరమౌషధం. ఔషధం అవసరం లేకుండా మీరు లంకణం చేస్తే, ఉపవాసం ఉంటే, కడుపుని పస్తు పెట్టగలిగితే, జీవన విధానాన్ని మార్చితే రోగాలన్నీ తగ్గుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఉద్యన్నద్య మిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఉద్యన్నద్య మిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఉద్యన్నద్య మిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా ఉదయం ఒక 12 సార్లు, సాయంత్రం ఒక 12 సార్లు. కనపడే రోగాలు,
లోపల ఏమన్నా ఉన్నా కూడా అన్ని బయటకు వచ్చి క్లియర్ అయిపోతాయి. మీరు రెగ్యులర్గా సూర్య ఉపాసన చేయండి, సూర్యుడికి నమస్కారం చేయండి, సూర్యోదయాన్ని పూర్వమే నిద్ర లేవండి, సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి ఆహారాన్ని తినే ఆహారాన్ని ఇడ్లీ తినొచ్చా, దోశ తినొచ్చా, చపాతీ తినొచ్చా కాదు, తినేది ఏదైనా సరే తినకూడదు. అది బిర్యానీ కావచ్చు, ఇడ్లీ కావచ్చు. జావ, వేడిగా ఉండేటువంటి జావ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ సమాజం బాగుంటుంది, మీ సమాజం బాగుంటే మన దేశం బాగుంటుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి? సో అంటే ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి? కర్కాటక రాశి వారికి సహజంగానే వాళ్ళది అంటే చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. అలాగే ఈ సంవత్సరానికి రాజు చంద్రుడు అవుతున్నాడు, అంటే సంఖ్యాశాస్త్రపరంగా. అప్పుడు ఆటోమేటిక్గా రాని ఎవరు అవుతారు? చంద్రుడే అవుతాడు. అంటే సూర్యుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి మీలోంచి ఒక అద్భుతమైనటువంటి ఔషధ పరిణామం బయటకు వస్తుంది. చంద్రుడి కిరణాల వల్లే మనకు ఔషధ మొక్కలు తయారవుతాయి, మొక్కల్లో ఔషధాలు తయారవుతాయి. చాలా జాగ్రత్తగా మీరు ఈ సంవత్సరాన్ని నాన్ వెజిటేరియన్ లేకుండా, గుడ్డు, చేప ఇలాంటి, అంటే గుడ్డు తినొచ్చా, అది అది వెజే కదా, ఇలాంటి మాటలు వద్దు. అది తినడం మనకి మంచిది కాదు. సృష్టిలో అత్యంత హేయమైన పదార్థం ఏదైనా ఉందంటే అది గుడ్డు. అది మనం తినకూడదు, మానవులు తినకూడదు. ఇప్పటి వరకు చాలా తినేసి ఉన్నారు, అన్నీ కూడా బయటపడి రోగాలుగా బయటపడి పీడించేస్తాయి. దయచేసి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రకృతిలో అంటే ప్రతిదానికి జీవం ఉంటుంది. ఇప్పుడు ఇవి తింటే తప్పు కాదా అంటే, కొన్ని మనం బ్రతకడం కోసం అవి, ఇప్పుడు పొట్లకాయ ఉంది, మనం దాన్ని టైము 15 రోజుల తర్వాత కోయిపోతే పండిపోయి విత్తనంగా మరి భూమిలోకి వెళ్ళి మళ్ళీ మొక్కగా వస్తుంది, అదేం ఆగిపోదు. కానీ ఒక యానిమల్, ఒక గుడ్డు పొదిగితే పిల్ల ఇంత ఉంది, వాటికి చాలా లెక్కలు ఉంటాయి, ప్రతిదానికి జీవం ఉంటుంది. ఆ జీవం ప్రకృతిలో కలిసిపోతుంది. అది మనమే ప్రకృతిగా ఉన్నాం, మనలో కూడా ప్రకృతి ఉంది కాబట్టి అవి తినడం వల్ల ప్రకృతికి ఎలాంటి హాని ఉండదు. అందుకని ఏంటంటే కూరగాయల్ని విరివిగా తీసుకోండి. పొట్లకాయ, కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించింది పొట్లకాయ. అంటే ఏ రాశి వాళ్ళైనా, ఏ లగ్నం వాళ్ళైనా సరే చంద్రుడు పాడైపోతే ఇన్సోమేనియా, నిద్ర సమస్యతో బాధపడతారు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక రకమైనటువంటి దుడుకుతనం పిల్లలు వచ్చేస్తుంది, లేకపోతే నీరసంగా ఉండడం వస్తుంది. వాళ్ళు రెగ్యులర్గా పొట్లకాయని ఈ సంవత్సరం బాగా తీసుకోండి. అంటే కర్కాటక రాశి వాళ్ళందరూ, కర్కాటక రాశి లగ్నం వాళ్ళకి పొట్లకాయ ద బెస్ట్ వాళ్ళకు ఉండాల్సింది. మనకి బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా ఉంది అని చెప్పేసి అంటుంటారు, తేనుపులు పైకి తంతూ ఉంటాయి, అలాంటి వాళ్ళకి పొట్లకాయ చాలా బాగా పనిచేస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా ఈ సంవత్సరం అని కాదు, రెగ్యులర్గా మీరు పొట్లకాయని బాగా తీసుకోండి. ఈ సంవత్సరం పొట్లకాయతో పాటు మీకు మంచి గుమ్మడికాయని పెట్టుకోండి. మంచి గుమ్మడికాయ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ జీవితంలో మీరు అనుకుంటున్న ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో రవి, ఇది రవికి సంబంధించి. మీరు ధన సంపాదన విషయంలో దీన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటే మీకు అద్భుతమైనటువంటి సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది. మీలో ఆవేశాలు తగ్గుతాయి. అలాగే మనం గుండె జబ్బులకు సంబంధించి మాట్లాడుతున్నాం, లివర్ సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉద్యన్నద్య మిత్రమ ఆరోహం ముక్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఉద్యన్నద్య మిత్రమ ఆరోహం నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఉద్యన్నద్య మిత్రమ ఆరోహం నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఈ మంత్రాన్ని చదవడం వల్ల కనపడే రోగాలు, కనపడని రోగాలు, గుండె జబ్బు, లివర్కి సంబంధించిన సమస్యలు, ఇవి రెండూ కూడా పరిష్కరింపబడతాయి. ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఒక కట్టుబాటు పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా మేము పూర్తిగా శాకాహారులుగా జీవిస్తాం అని చూడండి. మీ చుట్టుపక్కల వాతావరణం మారుతుంది, అలాగే దేశంలో కూడా మార్పు వస్తుంది మీ వల్ల. నేను బాగుంటాను, నా సమాజం కూడా బాగుంటుంది. గురూజీ, ఈ 2026 సో మీరు న్యూమరాలజీని బేస్ చేసుకొని చెప్తున్నారు కదా, ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి వెజిటబుల్ తీసుకుంటే బాగుంటుంది? లివర్కి సంబంధించినటువంటి రాశి కన్యా రాశి. ఈ లివర్కి సంబంధించి మనం చెప్తూనే ఉంటున్నాం, కనపడే రోగం అది. కనపడే రోగాలు ఏమొస్తాయి? స్కిన్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా విజన్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా హెయిర్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ కూడా కనపడే రోగాలు. వీటిని రాకుండా ఉండాలి మీకు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేసే పనుల వల్ల కనపడి ఈ చర్మ వ్యాధులు, దురదలు, వెటిలిగో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ. అంటే ఇంతకు ముందే ఉన్నాయి లోపలవి, ఈ సంవత్సరం బయటపడే అవకాశం ఉంది. బయటపడుతుందని చెప్పేసి అని భయపడకుండా, కంగారు పడకుండా నీట్గా ఏదైతే ఉందో ఆ వెజిటబుల్, ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వెజిటబుల్ చెప్తాను, ఆ వెజిటబుల్ ఎక్కువగా తీసుకోండి, ఆ సమస్య నుంచి బయటకు వస్తాం. దాంతోపాటు ఈ సంవత్సరం 2026కి అధిపతి రవి అవుతున్నాడు. రవి బుద్ధులకి మంచి మిత్రత్వం ఉంది. ఆ కాంబినేషన్స్ లో జ్యూస్ తీసుకోవడం వల్ల, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల
గుర్తుపెట్టుకోండి, పూర్తిగా ఈ సంవత్సరం అంతా మేము శాకాహారులుగా జీవిస్తామనే ఒక సంకల్పం పెట్టుకోండి. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, చాలామంది సఫర్ అవుతున్నారమ్మా. ప్రోటీన్ అనే మాయలో పడి ప్రోటీన్ కోసం గుడ్లు తిని మాంసం తిని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఆ మాయలోంచి బయటకు రండి. ఈ సంవత్సరం అంతా పూర్తిగా శాకాహారులుగా బ్రతుకుతామని ఒక సంకల్పం చేసుకోండి. మీ వల్ల మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, స్టేట్ బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీ నుంచి అద్భుతమైనటువంటి అభ్యున్నతిని నేను చూడగలుగుతున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. మీరు నన్ను తిట్టుకున్నా నాకేం పర్వాలేదు, మీరు బాగుండాలని కోరుకుంటాను. దాంతోపాటు ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి రవికి ఆధిపత్యం వహించేది మంచు గుమ్మడికాయ. మంచు గుమ్మడికాయని విరివిగా వాడుకుంటూ మీ లైఫ్ ఏదైతే వెజిటబుల్ ఉందో అది దొండకాయ. కన్యారాశి వాళ్ళ వెజిటబుల్ దొండకాయ. మీకు ఎక్కువ వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా లివర్కి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని దొండకాయని విరివిగా తీసుకోండి. దాంతోపాటు మంచు గుమ్మడికాయని కూడా కలిపి జ్యూస్ చేసుకోవచ్చు. పండిన దొండకాయలు, ఒక మంచు గుమ్మడికాయ ముక్క, ఇది రెగ్యులర్గా మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. కంపల్సరీ మార్నింగ్ ఒక జ్యూస్, వెజిటబుల్ జ్యూస్ మీకు చాలా రక్షణ ఇస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఇది తీసుకోండి. అలాగే లివర్కి సంబంధించిన మంత్రం అని చెప్తున్నాం, కన్యారాశికి సంబంధించి. ఆ మంత్రం గుండె సమస్యలకి, లివర్ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కారం. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్యహరిమానంచనాశయ. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్యహరిమానంచనాశయ. ఈ మంత్రం మీరు ఉదయం సాయంత్రం 2 పూట్ల 12 సార్లు స్నానం చేసి సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని, ఉదయం సూర్యోదయ సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో, కుదరలేదు మీరు ఆఫీస్ నుంచి వచ్చి మీ వర్క్ ఫినిష్ చేసుకుని స్నానం చేసి పడుకోవడానికి ముందు ఈ మంత్రాన్ని చదువుకుని ఒక గ్లాసుడు ఏదైనా జావ తాగండి. నైట్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇడ్లీ, దోశ, చపాతీ, పెసరట్టు, బిర్యానీ అది ఇది తినకండి. తినేది ఏది కూడా తినడానికి లేదు. ఓన్లీ జావ, వేపుడు జావ, రాగి జావ, బార్లీ జావ, అరకెలు, సామెలు, చాలా రకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏదో ఒక జావ పలచగా తాగండి. ఒంటిపూట మధ్యాహ్నం భోజనం, ఉదయం పళ్ళు, ఫలాహారం ఇవి తీసుకోండి. చాలా మీరు బాగుంటారు, మీరు బాగుంటే సమాజం బాగుంటుంది. కన్యారాశి వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు మంచి వ్యాపార తత్వాన్ని కలిగి ఉంటారు. సొసైటీ, కన్యారాశి అంతా కూడా సొసైటీ. రుణము, రోగము, శత్రువు ఇవన్నీ ఉంటాయి. మీరు బాగుంటే రుణ రోగాలు తగ్గుతాయి, లేకపోతే రుణము, రోగాలు పెరుగుతాయి. గురుజీ, తులారాశి వారికి అంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? హెల్త్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి వెజిటబుల్ అనేది వీళ్ళు ఎక్కువగా ఆహారంలో తీసుకుంటే వీళ్ళకి బాగుంటుంది? తులారాశి వాళ్ళు చాలా అంటే అందులో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క ప్రభావం వల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి చిరాకు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. తుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు, మనం తులారాశి వాళ్ళు అందులో ఉండేటువంటి నక్షత్రాలు చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు పాదాలు అంటే మనం మళ్ళీ 2026 ఉగాదికి మాట్లాడుకుంటాం. సంఖ్యాశాస్త్ర పరంగా చూద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు, ఈ సంవత్సరానికి అధిపతి ఏమో రవి అయ్యారు. వీళ్ళిద్దరికీ కూడా మిత్రత్వం ఉంది, కానీ కొంత ఇబ్బంది కూడా ఉంది. వీళ్ళకి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు వచ్చి లంగ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. విపరీతమైనటువంటి ఆవేశానికి వీళ్ళు లోనవుతూ ఉంటారు సహజంగా. ఇది భావోద్వేగాల్లో విపరీతమైనటువంటి ఆవేశం ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాగా వ్యక్తీకరణ అధికంగా ఉంటుంది, లేకపోతే ఏమీ చెప్పలేక లోపల దాచుకుంటుంది. తద్వారా వీళ్ళకి వచ్చేటువంటి డిసీజెస్లో లంగ్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఐఎల్డి అని, అలాగే ఆస్ట్మా, బ్రాంకైటిస్, ఆస్ట్మా, ఫ్లమ్ చాలా సఫర్ అవుతున్నారు. ఈ సంవత్సరం దాని ప్రభావం మరింత అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పూర్తిగా శాకాహారులుగా మారాలని సంకల్పం పెట్టుకోండి. ఒక్క సంవత్సరం పాటు, ఈ సంవత్సరం ఒక దీక్షగా చేయండి. 365 రోజులు ఒక దీక్షగా చేస్తే మీ జీవితంలో జరిగే మార్పులని గమనించండి. మీకు అంటే మందులు చాలా రకాలు వస్తున్నాయి, కానీ ఏవి పనిచేయవు. డైట్లు చాలా రకాలు ఉన్నాయి, ఇవి ఏమీ పనిచేయవు. కేవలం ఒక లియో డైట్ మాత్రమే. అంటే లియో అని ఎందుకంటానంటే సింహరాశి అధిపతి రవి, ఈ సంవత్సరానికి అధిపతి రవి. లియో డైట్ అనేది విపరీతంగా ప్రాచుర్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏదో నేను కనిపెట్టానని చెప్పట్లా, లియోకు ఉన్నటువంటి సహజ స్ట్రెంగ్త్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ లియో డైట్. ఇదే మీ జీవన విధానం. ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. తులారాశి వాళ్ళు విపరీతమైనటువంటి అభివృద్ధిని చూడాలి అనుకుంటే మీకు ఉపయోగపడేది మునక్కాడ. తులారాశి వాళ్ళకి అంటే దీనికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు. అలాగే ఇది మీలో అద్భుతమైనటువంటి వ్యాపార దృక్పథం. తులారాశికి సంబంధించిన వాళ్ళు వ్యాపారాలు బాగా చేస్తారు, వాళ్ళలో ఆ తత్వం ఉంటుంది. చాలా మంది వ్యాపారం సరిగా చేయలేకపోతారు. దానికి కారణం ఏంటంటే శుక్రుడి యొక్క కారకత్వాలు తక్కువగా ఉండడం. ఒక రాశి బాగాలేదు అంటే అయితే మీరు దానికి సంబంధించిన అభివృద్ధిలో ఉంటారు, లేకపోతే పతనంలో ఉంటారు. దాన్ని సరి చేసుకోవటం, మీ ఆహారంలో మునక్కాడని ఎక్కువగా ఉపయోగించడం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో, జీవిత భాగస్వామ్య మధ్య సఖ్యతలో మునక్కాడని ఎందుకు వాడతారో మీకు అర్థమవుతుంది. జీవిత భాగస్వామ్య విషయంలో
భార్యాభర్తలు ఇరువురికి కూడా అంటే మీ జీవితంలో వచ్చేటువంటి అంటే విపరీతమైనటువంటి ఆవేశాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అది ఆయాసాన్ని కూడా తగ్గిస్తుంది. మునక్కాడ ఒక చిన్న మునక్కాడ మీరు నోట్లో పెట్టుకుని నవిలితే మీకు అంటే మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రప్పడం ఇలాంటివి ఉంటాయి, అవి పోతాయి. మునక్కాడకి అంత శక్తి ఉంది. మునక్కాడని విరివిగా వాడుకోండి. దాంతోపాటు మంచి గుమ్మడికాయ చాలా అవసరం మీకు మీ జీవితంలో అభివృద్ధిని సాధించడానికి. విపరీతంగా దురదలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి. దానికి ప్రత్యామ్నాయం మీరు పరిష్కారం కోసం చూడాలనుకున్నట్టు వ్యాధి నిరోధక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ఐఎల్డి కేసెస్ బాగా ఎక్కువ అవుతున్నాయమ్మా. నాకు ఇవాళ పొద్దుటే మాట్లాడా ఒక ఐఎల్డి 25% మాత్రమే లంగ్ బాగుంది. నేను ఇంతకుముందు చేశాను ఐఎల్డి కేసు, పూర్తిగా 70% డ్యామేజ్ అయింది, 30% బాగున్నాయి. డాక్టర్ షాక్ అయిపోయాడు, ఐఎల్డి ఎలా క్యూర్ అయింది, ఇది క్యూరబుల్ కాదని. అంటే తులారాశి వాళ్ళకి ఐఎల్డి ఎక్కువ వచ్చేసే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ములక్కాడని విరివిగా వాడుకుంటే మంచి గుమ్మడికాయని రెగ్యులర్గా జ్యూస్ చేసుకోండి. అలాగే మనం కనపడే రోగాలు కనపడని రోగాల గురించి మాట్లాడుకుంటాం. దానికి అద్భుతమైనటువంటి మంత్రం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహణుత్తారాం దివం హృద్రోగం మమ సూర్యహరిమానంచనాశయ. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహణుత్తారాం దివం హృద్రోగం మమ సూర్యహరిమానంచనాశయ. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహణుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఈ మంత్రంలోనే ఉంది హృద్రోగము, పచ్చకావర్ల రోగానికి నాకు పరిష్కారం చేయి, నువ్వే చేయగలవు భగవంతుడా. అంటే ఈ సంవత్సరానికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రెండు సమస్యలకి, కనపడే రోగాలకి కనపడని రోగాలకు కూడా ఆయనే కారకుడు. అంటే ఆయనకి కళ్ళకి కారకుడు, గుండెకి కారకుడు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. అన్ని రోగాలు తగ్గడానికి ఆయనే శక్తినిస్తే తప్ప మనకు రోగాలు నయం కావు. సూర్య ఆరాధన చెయ్యండి పూర్తిగా. ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం చేసి చూడండి. మాంసాహారాన్ని పూర్తిగా, నాన్ వెజిటేరియన్ పూర్తిగా విడిచిపెట్టండి. ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నాను. గురుజీ 2026 వృశ్చిక రాశికి ఎలా ఉంటుంది అసలు? వృశ్చిక రాశి అనగానే 8వ రాశి, చీకటి, డార్క్నెస్. వీళ్ళకు బ్లడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు విపరీతమైనటువంటి కోపంతో ఉంటారు. వీళ్ళు పైకి కనిపడే వాళ్ళు వేరు, లోపల ఉన్నది వేరు. డార్క్నెస్ వృశ్చిక రాశిలో ఉండేది. దానికి అంటే రక్తానికి కారకత్వం వహిస్తుంది కుజుడు అధిపతి ఈ రాశికి, వృశ్చిక రాశికి. ఇందులో నక్షత్రాలు మనకి 3 నక్షత్రాలు ఉంటాయి. ఇవి అంటే బ్లడ్లో కనిపించే డిసీజెస్ ఏంటి, బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపించేవి డయాబెటిక్, ఇంకా క్రియాటినిన్, కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్, అంటే ఇంప్యూరిటీ ఆఫ్ బ్లడ్. దీన్ని మనం బాగు చేసుకోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవసరం కూడా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ప్రధానంగా చేసుకుని మనం వీళ్ళు బీరకాయని అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. బీరకాయతో పాటు మంచి గుమ్మడికాయ జ్యూస్ అధికంగా తీసుకోవడం వల్ల, అంటే ఇది వృశ్చిక రాశి వాళ్ళకి రవి మిత్రుడు అవుతున్నాడు, సహజంగానే మిత్రుడు ఈ సంవత్సరం. అంటే ఆయన రూల్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు దాన్ని పాటించగలిగితే శాకాహారులుగా మారి ఈ సంవత్సరం అంతా కూడా మాంసాహారాన్ని విడిచిపెట్టి పూర్తి సాత్విక ఆహారంలో ఉంటూ సూర్య ఆరాధనలు చేసి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి యోగా, ప్రాణాయామ, ఇలాంటి అష్టాంగ యోగం, ఇది 8వ స్థానం అని చెప్పాం. అష్టాంగ యోగ సాధన చేస్తే వీళ్ళకి అష్టసిద్ధులు, అనిమ, లగిమ, మహిమ, అంటే సిద్ధుల గురించి విన్నారా? అష్టసిద్ధులు ఏముంటాయో, కనపడకుండా ఉండటం, ఎక్కడో మాట్లాడుకుంటే వినటం, కళ్ళు మూసుకుంటే జరగబోయేది చూడటం, ఇవన్నీ ఉన్నాయి. నిజం, సాధన లేదు కాబట్టి పోయింది. మీరు ఈ సంవత్సరం సాధన చేసి చూడండి, ఇందులో 1, 2 సాధించగలుగుతారు. మీరు ఏదో అంటే ధనలక్ష్మి అని గుర్తు చేసుకున్నాను, కట్ చేస్తే అక్కడ ఫోన్ వస్తుంది, తను ఫోన్ చేస్తుంది, అంటే ఫోన్ చేస్తుందని ముందు తెలిసింది. మీరు ఇక్కడ అనుకుంటే ఎలా ఉన్నాడో అనుకుంటే ఆ మనిషి అక్కడ ఎదురుపడటం, ఇలాంటివే చిన్న చిన్న ప్రాక్టీసులతో బయటకు వస్తే చేయొచ్చు, సాధించవచ్చు. అష్టాంగ యోగం, యమ నియమాలు, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ ఇలాంటివి చేస్తే, సూర్యోదయానికి పూర్వమే లేచి యోగా ప్రాక్టీస్ చేస్తే ఇందులో కొన్ని సిద్ధులన్నా మీరు సాధించగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. భారతదేశాన్ని డయాబెటిక్ రహిత దేశంగా చూడగలుగుతాం. ఇది బీరకాయ వల్ల సాధ్యం. ఇది వృశ్చిక రాశి వాళ్ళ వల్ల సాధ్యం. వృశ్చిక రాశి వాళ్ళు సంకల్పం తీసుకొని సమాజంలో ఫైట్ చేస్తే డయాబెటిక్ని క్యూర్ చేసగలుగుతారు. వాళ్ళకి అంత శక్తి ఉంది. అందుకని ఏంటంటే ఈ బీరకాయని విరివిగా, మంచి దేశవాళీ బీరకాయల్ని బాగా పండించండి. మంచి దేశవాళీ బీరకాయల్ని సమాజానికి అందించండి. రెగ్యులర్గా మీరు బీరకాయని, అంటే మీకు ఉన్నటువంటి వేరే వేరే ఇబ్బందులతో ఉన్నారు కాబట్టి వాటితో కలపండి బీరకాయని. మనం బీరకాయ వంకాయ కలపచ్చు, బీరకాయ టమాటా కలుపుతాను నేను. అలాగే బీరకాయతో కాంబినేషన్స్ అనమాట, వేరే వేరే వెజిటేబుల్స్తో. అది వ్యక్తిగతంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మనం అది డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. బీరకాయని అయితే విరివిగా తీసుకోండి. దాంతోపాటు మంచి గుమ్మడికాయ విరివిగా తీసుకోవడం వల్ల మీకు మరిన్ని అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చేసేటువంటి కర్మ మీకు అద్భుతమైనటువంటి పుణ్యాన్ని ఆర్జించి పెడుతుంది.
దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా శాకాహారులుగా సంకల్పం చేసుకోండి. ఉమ్, మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టండి, అద్భుతాలు చూడండి. yes. అలాగే మనం గుండె సమస్యలకి, లివర్ సమస్యలకి మంత్రం చెప్తున్నాం. ఉమ్, కనపడే రోగము, కనపడని రోగానికి, Hmm. కేవలం గుండె జబ్బు లివరే కాకుండా మనకి తెలియకుండా ఏదో ఉంది, డయాగ్నోసిస్ అవ్వట్లే, హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం, రోగం దొరకట్లే. అవి కూడా దొరికే మంచి డాక్టర్ దొరికి దానికి ట్రీట్మెంట్ దొరికేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానికోసం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఈ మంత్రాన్ని ఉదయం 12 సార్లు, సాయంత్రం 12 సార్లు చదవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారం గుండె జబ్బులకి పరిష్కారం లభిస్తుంది. అలాగే నైట్ ఎలాంటి ఆహారం తినకూడదు, ఇడ్లీ, దోశ, చపాతి, అన్నం ఏది తినకూడదు, ఉమ్, కేవలం జావ మాత్రమే తీసుకోండి. మధ్యాహ్నం కడుపు నిండా మీకు నచ్చినటువంటి ఆహారాన్ని, కాయగూరల భోజనాన్ని తినండి. ఉమ్, ఉదయం పళ్ళు తీసుకోండి. ఈ సంవత్సరాన్ని అద్భుతంగా చూస్తారు. ఒక్క సంవత్సరం సంకల్పించుకోండి, పూర్తిగా నాన్ వెజిటేరియన్ విడిచిపెడుతున్నాను, yes. అద్భుతాలు చూస్తారు. చక్కగా చెప్పారు గురూజీ. వృశ్చిక రాశి వారికి అష్టాంగ సిద్ధుల అష్టసిద్ధులు. అష్టసిద్ధులు కరెక్ట్, మళ్ళీ చెప్తా. వృశ్చిక రాశి వారికి అష్టసిద్ధులు సిద్ధిస్తాయి అంటే వాళ్ళలో ఒకలాంటి శక్తి ఉంటుంది. ఉంది, వాళ్ళలో ఆల్రెడీ ఉంది ఇన్బిల్ట్. దాన్ని బయటకు తీయాలంటే సాధన చేయాలి. అది మీరు పూర్తిగా శాకాహారులు అయితే మాత్రమే సాధ్యం అవుతుంది. వీళ్ళు బీరకాయ తీసుకుంటే మంచిది. బ్లడ్ క్లెన్సింగ్ బాగా జరుగుతుంది, రక్త శుద్ధి అంటే వీళ్ళకి రక్తం కొంచెం చిక్కగా ఉంటుంది, స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ తగ్గుతాయి దానివల్ల. బీరకాయలు పండించడానికి కూడా మోటివేట్ చేయాలి. Yes. మనకు కావాలిగా దేశవాళీ బీరకాయ. బీరకాయ తీసుకుంటే డయాబెటీస్ తగ్గుతుంది అనేది Correct. మీరు ఎప్పుడు చెప్తారు. Mm. అంటే వెజిటబుల్ జ్యూస్ లో అలా చెప్పారు. గురూజీ, ధనుసు రాశి వీళ్ళకి ఈ సంవత్సరం ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? రాకుండా ఉండాలంటే ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి? అంటే జనరల్ గా ఈ లియో డైట్ లో దానికోసం ప్రత్యేకమైన డైట్స్ ఇలా తీసుకోవాలి ఉంటుంది కదా, ఏం చెప్తారు? లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్షియంట్ వేదిక్ ఇండియన్ డైట్. మనం ఇక్కడ ధనస్సును తీసుకున్నప్పుడు నేను దానికి ఒక అద్భుతమైనటువంటి పేరు ఉంది దానికి, ఆర్చర్, ఎక్కుపెట్టిన బాణం. ధనుసు రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు సమాజంలో ఎక్కువ ఉంటే సొసైటీ చాలా బాగుంటుంది. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడకపోతే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం, వాళ్ళలో ఆత్మన్యూన్యత భావం పెరగటం, అలాగే బోన్ డెలికేట్ అయిపోవడం, బోన్ ఫ్రాక్చర్స్, అలాగే బ్లడ్ ప్రొడక్షన్ లేకపోవడం. అంటే సహజంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చూడండి, ఇది బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఇలాంటివి వచ్చే అవకాశం. అంటే మీరు పర్ఫెక్ట్గా లేకపోతే ఇది అందరికీ వస్తుంది అన్నట్లే. మీరు ధనుసు రాశి వాళ్ళు సహజంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, అలా లేరు. అది 9th హౌస్, 9వ స్థానం కదా. వాళ్ళు ఒక ఆచార ధర్మాన్ని పాటించాలి, గురువుగా ఉండాలి, సొసైటీని నడిపించాలి. నాకెందుకు ఎవడో చూసుకుంటాడు, ఎవడో వస్తాడని ఎదురు చూస్తూ ఉండడం, మనకు తెలిసి విషయాన్ని చెప్పకపోతే అది తప్పు. దానివల్ల మీరు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఒక సంకల్పం చేసుకోండి, పూర్తిగా నాన్ వెజిటేరియన్ని. మీరు కొంచెం కకృతి పడినా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అంటే సహజంగానే, ఇప్పుడని కాదు, ఏ సంవత్సరం అయినా అంతే. ఈ సంవత్సరం రవి అధిపతిగా ఉన్నాడు, అంటే 26, అంటే 2 రెళ్ళు ఒక 6 పనిచేస్తుంది. 2కి అధిపతి రాహు, 6కు అధిపతి కుజుడు. రాహు విపరీతమైనటువంటి మాయ, ప్రలోభం. కుజుడు వచ్చి ఒక సిస్టమేటిక్ లైఫ్, దైనందిన జీవితం, లైఫ్ స్టైల్లో ఉదయం లేవకపోతే రుణము, రోగము, శత్రువులు పెరిగిపోతాయి. ఇటు ఈ సంవత్సరంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. మీరు మనం రొటీన్ డైలీ చేసే పనులు, అంటే పొద్దుటే మంచం దగ్గర నుంచి బ్రష్ చేయటం, నైట్ పడుకునేంత వరకు చేసే డైలీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్ విధానంలో చేయకపోతే ఈ సంవత్సరం మీకు వచ్చే ప్రాబ్లమ్స్ బ్లడ్ ఇష్యూస్, బోన్ ఇష్యూస్, మీ జీవితంలో సక్సెస్, ఏదో జాబులో పనిచేస్తూ ఉంటారు, మీరు దాంట్లో అభివృద్ధి సాధించరు. అలాగే పూర్తిగా మీరు శాకాహారులుగానే ఉండాలి ఎప్పటికీ. ధనుసు రాశి వాళ్ళు పూర్తిగా శాకాహారులుగా ఉంటే వాళ్ళు ఎక్కువ పెట్టిన బాణంలో వాళ్ళ మాట అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి, మా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మక. ఇవి 3 కూడా చాలా అద్భుతమైనటువంటి పవర్ఫుల్. మీరు నాన్ వెజ్ తిని కక్కుర్తి పడితే మీ జీవితం మీరే చూస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టపడినా, మీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా మీరు ఏమీ సాధించలేరు. ఎవరో ఒకళ్ళు ఎప్పుడొకప్పుడు మీరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని బలహీనపరుస్తూ ఉంటారు. మీరు శాకాహారులుగా ఉన్నప్పుడు అవతల వాడు మిమ్మల్ని ఈ వేలెత్తి చూపించడానికి ఆలోచిస్తారు. అంత కాన్ఫిడెంట్ లెవెల్స్ మీలో ఉంటాయి. దాన్ని మీరు కోల్పోయి ఉంటారు. థైరాయిడ్ ఇష్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ సంవత్సరం. ధనుసు రాశి వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ అంటే మీరు చేస్తున్న పొరపాట్లు ఇంతకు ముందు చేసుంటే ఈ సంవత్సరం బయట పడతాయి. వాటిని మీరు సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది.
అందుకని మీరు అంటే ధనుసు రాశికి సంబంధించి నేను కొబ్బరికాయ ఎక్కువ చెప్తాను. కొబ్బరి బాగా తినాలి. అంటే కొబ్బరే కదా అని చెప్పేసి చాలా మంది కొబ్బరి నూనె తాగటం అవి చేస్తుంటారు. కొబ్బరి అంటే కొబ్బరికి ఉన్నటువంటి లక్షణం ముదర కొబ్బరిలో అందులో మీకు ఫైబర్ కూడా దొరుకుతుంది, ఫ్యాట్ ఉంటుంది. మనకి ఓన్లీ ఫ్యాటే అవసరమా? కొబ్బరి నూనె తాగకూడదా? తాగకూడదమ్మా. అంటే వేదం ప్రమాణంగా చెప్పాలి ఇది తాగొచ్చు అని చెప్తుంది. ఘృతం వృద్ధయత్తు బుద్ధి అంటుంది. ఎక్కడ కూడా కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ తాగమని శాస్త్రం చెప్పలే, వేదంలో లేదు. ఆముదం ఉంది. ఎందుకు అంటే అది విరోచనకారి. నారికేళ తైలానికి అభ్యంగనం అంటే తలకు రాసుకోవడానికి ఉంది తప్ప వేదంలో తాగమని ఎక్కడా లేదు. కొబ్బరి తినాలంటే కొబ్బరి తినాలి. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉందమ్మా. కొబ్బరి ఇప్పుడు కాదు కదా, మనం పుట్టి ఎంతకాలం అయింది? 2026 అంటే నేను పుట్టి ఒక 45+ అయింది. ఇంతకు పూర్వం ఎక్కడన్నా ఉందా? ఎప్పుడన్నా విన్నారా? ఇప్పుడు ఏదో ఆ డైట్లు ఈ డైట్లు అని చెప్తూ ఏదో చెప్తున్నారు, కానీ ఆవు నెయ్యి తాగమని చెప్తాను నేను. ఎప్పుడు కేవలం స్నానం వచ్చినటువంటి పీరియడ్స్ టైంలో ఉన్నటువంటి మెన్సెస్ టైంలో ఆడవాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. ఆవు నెయ్యిని అన్నంలో వేసుకుని తినమంటాం. ఇది వేదం చెప్పింది. అన్నాన్ని ఆవు నెయ్యితో అభికరించాలి. కొబ్బరి నూనెని తాగమని ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు, అసలు లేదు. అది దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటే అది కొద్ది రోజులు ఏమైనా ఉండొచ్చేమో. ఇప్పుడు ఆముదం తాగుతాం, మనకు మలబద్ధకం వచ్చినప్పుడు, విరోచనం సరిగా అవ్వనప్పుడు తాగుతాం. రోజు ఆముదం తాగుతూ ఉండంగా అది మన జీవన విధానం కాదు. మన జీవన విధానానికి అనువైన పనులు మనం చేయాలి. అవన్నీ కూడా విరుద్ధం. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత వస్తాయి. ఇంగ్లీష్ అంటే వెస్టర్న్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు వెంటనే రావచ్చు. ఇలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం లేటుగా రావచ్చు. అందుకని దయచేసి అలాంటి పనులు చేయకండి. ధనుసు రాశి వాళ్ళకి సంబంధించింది కొబ్బరికాయని విరివిగా తీసుకోండి. దాంతోపాటు మంచి గుమ్మడికాయ కూడా మీకు చాలా అవసరం. అది తాగడం వల్ల మీ బాడీలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, హార్ట్ చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి మంచి గుమ్మడికాయ కలిపి జ్యూస్ చేసుకుంటే అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. అవి మనం పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు వాటి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. మనం గోరుచిక్కుళ్ళు కొబ్బరి చేసాం, చాలా మంది నరాలకు సంబంధించి వాడారు, వాళ్ళకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్. లియో డైట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ఇమీడియట్గా. 1 డేలో చిన్న సమస్యలను 1 డేలో తీసేయచ్చు. చక్కగా చెప్పారు. ఈ కొబ్బరి మంచి గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి. అలాగే గుండెకి సంబంధించి, లివర్కి సంబంధించిన మంత్రం చెప్తూ ఉంటాం. ఆ మంత్రాన్ని చెప్పుకుందాం. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కనపడే రోగాలు, కనపడని రోగాలు, గుండె, లివర్కి సంబంధించిన సమస్యలు అద్భుతంగా పరిష్కరింపబడతాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా శాకాహారులుగా ఉండడానికి సంకల్పం చేసుకోండి. సంవత్సరం చివరిలో చూడండి మీ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. గురూజీ, 2026 మకర రాశికి ఎలా ఉంటుంది? హెల్త్ ఇష్యూస్ అంటే జనరల్గా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ సర్వసాధారణంగా వస్తాయి. రాకుండా ఉండాలంటే ఎలాంటి వెజిటబుల్స్ వీళ్ళు విరివిగా తీసుకుంటే ఆహారంలో బాగుంటుంది? ప్రత్యేకమైన ఆహార సూత్రాలు, ఆహార నియమాలు ఏమైనా చెప్తారా వీళ్ళకి? ఇది దశమ స్థానము, కర్మస్థానం అమ్మ. 10వ ఇల్లు కర్మ, మీరు చేస్తున్నటువంటి పని. దాంట్లో అభివృద్ధి సాధించాలి అనుకుంటే ఈ సంవత్సరం మీకు అంటే సంఖ్యాశాస్త్రపరంగా మనం రవిని బేస్ చేసుకున్నాం. ఈ 2026 న్యూ ఇయర్ అనేది కేవలం న్యూమరికల్ న్యూ ఇయర్ అంతే తప్ప జ్యోతిష్ శాస్త్రపరమైనటువంటి నూతన సంవత్సరం కాదు. ఇక్కడ మకర రాశికి అధిపతి శని, సంఖ్యాశాస్త్రపరంగా రాశాధిపతి రవి అవుతున్నారు. అందుకని వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు. మనం చేస్తున్న పనులకి సాక్షి ఎవరు? సూర్యుడు. చేయవలసిన పనికి కారకుడు శని. వీళ్ళిద్దరి మీద మనం జీవితం ఆధారపడి ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో చాలా సమస్యలు చెప్తారు. పీసీఓడి, పీసీఓఎస్ అని, పీసీఓడి అని రకరకాలు చెప్తుంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అన్వాంటెడ్ హెయిర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. నేను ఒక అమ్మాయితో చేయించానమ్మా, అన్వాంటెడ్ హెయిర్ క్లియర్ అయిపోయింది. అసలు నేను షాక్ అయ్యాను ఫస్ట్. అంటే మన స్టడీస్లో పేషెంట్స్ చెప్పిన ఫీడ్బ్యాక్లు రాసుకుంటూ ఉంటాను. అంటే నేను చాలా కేసులు చేసినా అవేమీ కూడా మీకు టెస్ట్ మోనల్స్ కింద తీసుకురావట్లేదు. ఎందుకంటే ఒప్పించాల్సిన అవసరం లేదు. అది అబద్ధం అయినప్పుడు నేను ఒప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇది నెమ్మదిగా తనంతట తానే ఫలితాలు చూసి వాళ్ళు చెప్పుకునే మాటల ద్వారా స్ప్రెడ్ అవ్వాలి. వాళ్ళకి అవగాహన రావాలి. విశ్వ చైతన్య విజ్ఞానం అంటాం దాన్ని. కూరగాయల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానం. దానికి మనం ఆ నాలెడ్జ్ని పెంచాలి తప్ప ఇది రుద్దకూడదు ఇది అని నేను చెప్పేస్తే హాస్పిటల్ నా దగ్గరికి వచ్చేస్తారు. ఆ రిజల్ట్స్ రాకపోతే ఏదో 1 నెల 2 నెలలు కనిపిస్తుంది కాదు, జీవితాంతం ఉండాలి. మనం ఏది చేసినా దాని ఫలితం శాశ్వతంగా ఉండాలి. ఇది శాశ్వతం. లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్, ఇది సనాతనంగా ఉంది.
దాంట్లో ప్రధానంగా మనం మకర రాశికి సంబంధించి నిమ్మకాయ, అక్కడ ఉందండి నిమ్మ పండు, నిమ్మపడ్డు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు చాలా రకాలు అందులో మనం వివరించాలంటే చాలా రకాలు వివరించవచ్చు. కానీ నిమ్మపండు లాగా మొత్తం తీసుకోవాలంటారు కదా గురించి. తొక్కతో సహా తీసుకోమని చెప్తాను. ఏదో పైన జ్యూస్ పిండుకున్న తర్వాత తొక్కలు పడేసేది కాదు. బాగా నీరసంగా ఉంటుంది. ఒక్క నిమ్మకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మీరు తినేయగలిగితే ఓకే, హ్యాపీ. చేదుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్స్టెంట్. నేను రీసెంట్గా ఒక పేషెంట్ వంటగదిలో పడిపోయింది. ఆవిడ వెనక్కి పడిపోయి ఉంటే వాళ్ళ పిల్లలు వెళ్ళి చూడటం, లేపి కూర్చోబెట్టారు. ఇక కాసేపు అలా పిలుస్తున్నారు కానీ అవి కళ్ళు తెరవట్ల. కట్ చేసి పోసేయండి అన్నాను. ఫస్ట్ నిమ్మకాయని కట్ చేసి ముందు జ్యూస్ పోసేసి చిన్న చిన్న పీసులు పెట్టి నోట్లో పెట్టండి అన్నాను. జ్యూస్ పోసిన వెంటనే ఆవిడ పైకి లేచారు. తర్వాత మొక్క పెడితే బాగా నవ్విలింది. అంతే, ఆవిడ హ్యాపీ. ఇది కాన్షియస్ వస్తుంది. అంటే అన్కాన్షియస్ లో ఉన్న మిమ్మల్ని కాన్షియస్ లోకి తీసుకొస్తుంది. మీకు ప్రాణం పోయే పరిస్థితే ఉంది. మీ ప్రాణాన్ని నిలబెట్టే శక్తి నిమ్మకాయకు ఉంది. అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి చేర్చేంత వరకు అది మిమ్మల్ని కాపాడేస్తుంది. తీసుకున్న ఇలా అంటే సైనైట్ ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో నిమ్మకాయ అంత పవర్ఫుల్ గాను మిమ్మల్ని కాపాడుతుంది. నిమ్మకాయని విరివిగా వాడాలి. నిమ్మకాయ అంటే మకర రాశి వాళ్ళు మీ దగ్గర నిమ్మకాయలు పెట్టుకోండి. మీ సొసైటీలో ఎక్కడ ప్రమాదం జరిగినా మీరు ఒక అద్భుతమైనటువంటి డాక్టర్గా వాళ్ళని కాపాడగలుగుతారు. అందరూ దగ్గర పెట్టుకోవాలమ్మా నిమ్మకాయని. పూర్వం బయటకు వెళ్తే కూడా పట్టుకెళ్ళేవారు. ఏ సమయానికి ఏ ప్రమాదం వస్తుందో నాకే కదా, ఎవరికైనా రావచ్చుగా. నా దగ్గర నిమ్మకాయ ఉంటే నేను బ్రతికించవచ్చుగా. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం అంటే అంత ఈజీ కాదు. అందుకని ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు మకర రాశి వాళ్ళు నిమ్మకాయని ఎక్కువగా వాడండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి నిమ్మకాయని ఎట్లా జ్యూస్ అంటారు కదా, జ్యూస్ అయిపోద్దమ్మా. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చిన్న అల్లం ముక్క వేసి ఒక గ్లాసుడు వాటర్ పోసి మిక్సీలో గ్రైండ్ చేయండి, వడకట్టండి. కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకోండి. నిమ్మకాయ జ్యూస్ దాన్ని సిప్ తాగుతుండండి. అద్భుతమైనటువంటి ఎనర్జీస్. నిమ్మకాయ పులిహోర కూడా తినొచ్చా గురించి? అది పులిహోర అనేది మీరు అందులో జ్యూస్ వాడుతున్నారు. నిమ్మకాయ పులిహోర చేసుకోండి, ఆ తొక్కల్ని జ్యూస్ చేసుకుని తాగేయండి. హై ఆల్కలైన్ అది, హై ఆల్కలైన్. ఎసిడిక్ నేచర్ తో బాధపడేవాళ్ళు, ఎసిడిటీతో కడుపు మంటతో బాధపడేవాళ్ళు నిమ్మకాయని విరివిగా ప్రొద్దుటే పరగడుపున ఇంకేమీ కలపకుండా ఓన్లీ ఎసిడిటీతో బాధపడే వాళ్ళు తీసుకోవాలి. అంటే తీసుకున్న వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది అది కాదు, అది అపోహ. వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేదు వాళ్ళకి. నిమ్మకాయ తాగితే ఎసిడిటీ వస్తుంది అనుకోవడం అపోహ. పొద్దుటే పరగడుపుని తీసుకోవాలి, ఎంటీ స్టమక్ తీసుకోవాలి. నా దగ్గర ఒక పెద్ద ఆయన వచ్చారు, చాలా పెద్ద ఆయన, కొన్ని వేల కోట్లకి అధిపతి ఆయన. ఆయనకి ఒక చుక్క నిమ్మకాయ చుక్క ఒక చుక్క తగిలితే కడుపులో మంట విపరీతమైన కలప. అలాంటిది ఆయన ఇప్పుడు 2.5 లెమన్ తాగుతాడు. నేను తాగిస్తున్నా, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నిమ్మకాయ చాలా మంచిది. దాంతో పాటుగా మీకు మంచి గుమ్మడికాయ కూడా చెప్పొచ్చు. మంచి గుమ్మడికాయని కూడా విరివిగా కూరలా తీసుకోండి, జ్యూస్లా తీసుకోండి. నిమ్మకాయని మంచి గుమ్మడికాయని కలిపితే బాగుండదు, టేస్ట్ విడివిడిగానే తీసుకోండి. మంచి గుమ్మడికాయ కూడా సెపరేట్ గా రెగ్యులర్ గా వాడుకుంటే మీరు జీవితంలో అద్భుతమైనటువంటి అభ్యున్నతిని సాధిస్తారు. మంచి గుమ్మడికాయ కూడా చాలా అవసరం అమ్మా. ఇవి రెండు కలిపి విరివిగా తీసుకొని ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే సంవత్సరం అంతా కూడా శాకాహారులుగా ఉంటామని సంకల్పం చేసుకోండి. మీరు బాగుండడం వల్ల మీరు బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది, సమాజం బాగుంటుంది, స్టేట్ బాగుంటుంది, సిటీ బాగుంటుంది, దేశం బాగుంటుంది. అందుకని సంకల్పం చేసుకోండి. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం క్యూర్ అవుతాయి. లేకపోతే ఈ సమస్యలు పెరిగే అవకాశం, పీసీఓడి పెరిగే అవకాశం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడే, అంటే ఎక్కువగా లేడీస్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. మేము మగవాళ్ళు చాలా తక్కువ. థైరాయిడ్ వచ్చిందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మగవాళ్ళని నేను చూశాను. ఆడవాళ్ళకి ఎక్కువ ఈ సమస్య వస్తుంటుంది. దయచేసి శాకాహారులుగా మారండి. నిమ్మకాయని విరివిగా తీసుకోండి. థైరాయిడ్ క్యూర్ అయిపోతుందమ్మా. థైరాయిడ్ క్యూర్ అవుతుంది వితౌట్ టాబ్లెట్. జాగ్రత్తగా చేసుకోండి. అలాగే గుండెకి సంబంధించి, లివర్కి సంబంధించి థైరాయిడ్ రోగం మనకి ఇక్కడ బటర్ఫ్లైలా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఈ మంత్రాన్ని ఉదయం 12 సార్లు, సాయంత్రం 12 సార్లు పారాయణం చేయండి. అలాగే ఒంటిపూట మధ్యాహ్నం భోజనం చేయండి, ఉదయం పళ్ళు తినండి, సాయంత్రం కేవలం జావ మాత్రమే తీసుకోండి. ఇడ్లీ, దోశ, చపాతి ఎలాంటివి తినేవి ఏవి కూడా తినకండి. ఫ్రూట్స్ తినకూడదు. సాయంత్రం చాలామంది ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్స్ తినకూడదు. ఫ్రూట్స్ ఉదయమే తినాలి, మధ్యాహ్నం భోజనం చేయండి, సాయంత్రం జావ తాగండి. ఆరోగ్యంగా ఉండండి, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచండి. గురూజీ, 2026 కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? 2026 కుంభరాశి. ఇది 2026 అనేది సింహానికి సంబంధించింది, కుంభరాశి శనికి సంబంధించింది. అంటే ఈ సంవత్సరం అని కాదు, లియో డైట్ లో చాలా అద్భుతాలు ఉంటాయి. స్పెసిఫిక్ గా మనం డైటే లియో డైట్ అని చెప్తాం కాబట్టి లియో అధిపతి రవి. ఈ సంవత్సరానికి న్యూమరికల్ గా ఈ సంవత్సరానికి అధిపతి రవి. అందుకని లియో డైట్ కి ప్రాచుర్యం విపరీతంగా పెరుగుతుంది.
ఎందుకంటే నాకున్న క్లయింట్ బేస్ పెరిగింది. మన స్టూడియోకి వచ్చే కాల్స్ కావచ్చు, నాకు పర్సనల్గా వచ్చే కాల్స్ కానీ పెరిగినాయి. ఎంత అంటే నేను మాట్లాడలేనంత, నేను ఫోన్ ఆన్సర్ చేయలేనంత. దయచేసి ఎవరు కూడా అన్యదా భావించొద్దు. నాకు వాట్సాప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకున్న సమస్యలన్నింటికి అద్భుతమైనటువంటి పరిష్కారం కేవలం లియో డైట్ మాత్రమే చెప్పగలుగుతుంది. మానసిక శారీరక రుగ్మతలకి లియో డైట్ అద్భుతమైనటువంటి పరిష్కారం. ఇది నాది కాదు, వేదం చెప్పింది. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. మీరు సాత్విక ఆహారాలుగా ఉండాలి. ఎవరు? కుంభరాశి వాళ్ళు. వీళ్ళది ఒక గ్లాండ్ పనిచేస్తుంటుంది, ఎక్సోక్రైన్ గ్లాండ్. మనం తినే ఆహారంలోంచి మనకి కావాల్సినటువంటి పోషకాలు మాత్రమే తీసుకుని అక్కర్లేని వ్యర్థాలను విసర్జించే శక్తి దానికి ఉంటుంది. అది పనిచేయట్లేదు, ఎవరికీ పనిచేయట్లేదు. అది కుంభరాశి వాళ్ళకి కాదు, ఎవరికీ పనిచేయట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి. అందుకని ఎన్నో రకాల మందులు మింగుతున్నాం కానీ రోగం నిర్ధారణ అవ్వట్లేదు. ఎన్నో రకాల డైట్ చేస్తున్నాం, చేసిన రోజులు బాగుంటుంది, మానేస్తే మళ్ళీ డబల్ అవుతుంది. అందుకని దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఏంటి అంటే కుంభరాశి వాళ్ళ వెజిటేబుల్ బెండకాయ. చాలా అద్భుతం అమ్మా ఇది. అంటే ఈ మధ్య కాలంలో మనం వీడియో పెట్టిన తర్వాత బెండకాయల మీద చాలా రకాలు చెప్తారు. దాని అది ఓక్రా వాటర్ అని అది అనేది అని చాలా చెప్తున్నారు. కానీ ఇది పనిచేసే వ్యవస్థ వేరు. నేను దాన్ని చాలా రీసెర్చ్ చేశాను, అద్భుతాలు చూశాను. అవి నేను ఫర్దర్గా వచ్చే దాంట్లో మనం అంటే నేను బెండకాయతో క్యాన్సర్ క్యూర్ చేశాను. నమ్ముతారా? అంటే జనరల్ గా వెజిటబుల్స్ అన్ని కూడా ప్రాణశక్తి ఉంటాయి. ప్రాణశక్తి అంటే ఆయనకి థ్రోట్ క్లోజ్ అయిపోయింది, ఏమీ దిగట్లా. పైప్ వేసారు, తీసుకెళ్ళి థ్రోట్లో గొట్టంలో వేసుకుని బ్రతికినంత వాళ్ళు గడిపేయండి అన్నారు. దిగట్లేదు, ఏం చేయాలి అని బెండకాయని కొరికి ఊసేయమనేవాడిని. బెండకాయని కొరకండి, నమిలి ఊసేయండి. అలాగే నిమ్మకాయని నోట్లో పెట్టి నమిలి ఊసేయండి. ఇవి రెండు చేశాడు ఆయన. 15 రోజులు తిరిగేసరికి థ్రోట్ ఓపెన్ అయిపోయింది. ఫుడ్ పైప్ నుంచి ఫుడ్ దిగడం మొదలుపెట్టేది. ఈ పైప్ ఏం చేసాం అంటే అక్కడ ట్యూమర్ ఉండేది, అది షింక్ అయిపోయింది. ఆయన నార్మల్ అయ్యాడు. ఇది జరిగి 1.5 year అయింది. ఆయన ఇప్పుడు హ్యాపీగా తన పని దాన్ని చేసుకుంటాడు. ఆయన ఒక రైతు. వెజిటబుల్స్ మంచిగా అంటే బెండకాయకి అంత శక్తి ఉందని చెప్తున్నాను నేను. బెండకాయకి మనం తినే ఆహారంలోంచి మనం శరీరానికి ఏం కావాలి, నేను చేస్తున్న పని ఏంటి అనే స్పృహ బెండకాయ కలిగిస్తుంది. అందుకని బెండకాయలు విరివిగా తీసుకోవాలి. వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అవే, నోటికి సంబంధించిన, థ్రోట్కి సంబంధించిన ఆహారంలోంచి మనకు కావాల్సిన, ఇప్పుడు ఎవరి దగ్గర లేదు కదా, బాడీ ప్రోటీన్ మెటబాలిజం తీసుకోవట్లేదు, హార్మోన్స్ సరిగా పనిచేయట్లేదు, ఈ సమస్యలతో అందరూ బాధపడుతున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళు బెండకాయని నీళ్ళలో కట్ చేసి నైట్ నీళ్ళలో వేసి ఉదయం ఆ నీళ్లు బాగా తాగండి. బెండకాయ నీళ్ళు చాలా ఫేమస్, చాలా అద్భుతమైన రిజల్ట్స్. అంటే దాంట్లో ఇంకా నేను చాలా ప్రయోగాలు చేశాను, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు దీని మీద నేను వెజిటేబుల్ థెరపీ మీద పిహెచ్డి చేస్తున్నాను అమెరికాలో ఒక యూనివర్సిటీలో. ఇంకా ఆ రిజల్ట్స్ చూసి మేము షాక్ అయ్యాం అనమాట. ప్రకృతిని సంరక్షించే పరిస్థితులలో నేను ఒక ఫార్ములా తయారు చేశాను. ప్రకృతిని దీనికి మించి ఇంకేది చేయలేదన్నంత రిజల్ట్స్ మన కూరగాయలతో, లియో డైట్తో వచ్చి ఉన్నాయి. అవి నేను ఫర్దర్గా ఒకటి బయట పెడతాను. కుంభరాశి వాళ్ళకి మాత్రం సంబంధించి అంటే మీకు జాతకంలో జ్యోతిష్ శాస్త్రపరంగా జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా బెండకాయ సొల్యూషన్. నీలం పెట్టుకుంటే ఎలా పనిచేస్తుందో బెండకాయని అంత ఎక్కువగా పడితే మీకు అలా పనిచేస్తుంది. అలాగే మంచి గుమ్మడికాయ, అంటే కెంపుకి ఎంత పవర్ ఉందో మంచి గుమ్మడికాయకి ఎంత పవర్ ఉంది. ఇవి రెగ్యులర్గా మీరు అంటే కంపల్సరీ కాంబినేషన్. ఇది ఎవరికి? కుంభరాశి వాళ్ళకి సింహరాశి కాంబినేషన్. బెండకాయకి కాంబినేషన్ మంచి గుమ్మడికాయ. ఈ జిగురు నీళ్లతో బెండకాయ మనం మంచి గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఇంకా మంచి రిజల్ట్స్ బాగుంటాయి. అలాగే జీవితంలో మంచి అభివృద్ధి వస్తుంది. ఈ సంవత్సరం అంతా సంకల్పించుకోండి, నో నాన్ వెజ్. ఒక్క సంవత్సరం పాటు నేను నాన్ వెజ్ తినను అని సంకల్పించుకోండి. మీ జీవితంలో అద్భుతాలు, ఎందుకంటే అది లాభస్థానం, అద్భుతమైనటువంటి లాభాలు. మీరు చేసిన ప్రతి పనికి అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. మీరు చాలా బాగుంటారు. మీరు బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది, మీ ఊరు బాగుంటుంది, మీ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనం దేశానికి ఏదైనా ఒక మంచి ఇష్యూని చెప్పిన వాళ్ళం అవుతాం. అలాగే మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటాం గుండెకి సంబంధించి, లివర్కి సంబంధించిన మంత్రం. ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం ఉద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం ఉద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం ఉద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఇది అద్భుతమైనటువంటి మంత్రం. కనపడే రోగాలు, కనపడని రోగాలు అంటే గుండె, కామెర్లు, లివర్కి సంబంధించినవి. లివర్కి సంబంధించిన సమస్యలన్నీ కనిపిస్తాయి, గుండెకి సంబంధించిన సమస్యలన్నీ కనపడకుండా ఉంటాయి. అలాగే ప్రకృతిలో మనకి కనపడే రోగాలు, కనపడని రోగాలు కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం ఈ సంవత్సరం మీకు సూచించబడింది. ఒక్క సంవత్సరం సంకల్పించుకోండి, నాన్ వెజ్ తినను, సమాజాన్ని అద్భుతంగా చూస్తాను అని. కుంభరాశి వారికి ఓక్రా వాటర్ విత్ మంచి గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ సంవత్సరం. అంతేకాదు
ఆహారంలో ఈ బెండకాయలను ఎక్కువగా ఎక్కువగా తీసుకోవచ్చు. తీసుకోండి, కాయగూరలు ఎక్కువగా వాడండి, నాన్ వెజిటేరియన్ విడిచిపెట్టండి. గురుజీ 2026 చివరి రాశి మీన రాశి, వీరికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? మీనరాశి చాలా పవర్ఫుల్ అమ్మా. మనిషికి ముక్తిని మోక్షాన్ని ఇచ్చేటువంటి రాశి మీనరాశి. అది గుండె మీద ఆధారపడి ఉంది. అంటే రాసులు అంటే కేవలం ఇప్పుడు నాది మేషరాశి అమ్మా. దాని తత్వం ఏంటి అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎదిరించే తత్వం. అలాగే మీనరాశి అనేది ఆధ్యాత్మిక చింతన. అది కొరవడింది జనంలో. నాస్తికవాదం పెరిగిపోయింది. అంటే మీరు చెప్పేది సత్యం అయితే అది నాస్తికమా ఆస్తికమా అనేది పక్కన పెడదాం. మీరు చెప్పేది సత్యం అయితే దానికోసం గట్టిగా అందరం పోరాడదాం. అది సనాతనమై ఉండాలి, అది ధర్మమై ఉండాలి. దేవుడు లేడు నాస్తికవాదం కదా, ఆస్తికవాదం దేవుడు ఉన్నాడు. కాకపోతే ఆస్తికవాదంలో దేవుడు ఉన్నాడు అని నమ్మించి మోసం చేసి పూజల పేరుతో వాటి పేరుతో డబ్బులు తీసుకోండి. నాస్తికవాదం ఈ పూజలు పునస్కారాలు అవసరం లేదు, నిజమే. కానీ ప్రకృతిని నడిపిస్తున్న ఒక శక్తి ఉంది, అది దైవం. దాన్ని నమ్మాలి మనం. అందుకనే మనం అంటే ఈ సంవత్సరం గుండెకి సంబంధించిన మంత్రం గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. రవి అధిపతి, రవి కారకత్వాలు చర్మ రోగాలు. అలాగే మీనరాశి గుండెకి సంబంధించిన రాశి. అంటే మీనరాశి వాళ్ళకి గుండె సంబంధమైనటువంటి రోగాలు ఇచ్చే అవకాశం ఉంది, వాత సంబంధమైనటువంటి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, పారాలసిస్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీనరాశి వాళ్ళు. అందుకని ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. మీరు అద్భుతమైనటువంటి జీవన విధానంలో ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది. మీ జీవన విధానంలో చేయకూడని పొరపాట్లు, ఆధ్యాత్మిక చింతన లేదు, విపరీతమైనటువంటి మాంసాహారంలో ఉన్నారు, మీకు గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే గుండె జబ్బులు వచ్చిన వాళ్ళందరూ మీనరాశి వాళ్ళేనా అంటే మీనంతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఇప్పుడు నాకు మేషరాశి, నాకు మీనంతో సంబంధం ఏంటి అంటే నాకు 12వ రాశి వ్యయమై ఉంది. నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పుడు నాకు గుండె సంబంధమైన సమస్య వచ్చింది. నాకు నా చిన్నప్పుడు, నేను పుట్టినప్పుడు నాకు 4 హోల్స్లో ఒక హోల్ బ్లాక్ అయింది. పుట్టినప్పుడే చిన్న వయసులోనే దాన్ని ఓపెన్ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి నాకు క్లియర్ చేశారు. తర్వాత ఇప్పటి వరకు నేను మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు 9వ ఏట సర్జరీ జరిగింది. నా చిన్నప్పుడు మెడ్రాస్లో 9వ ఏట జరిగింది. చిన్న వయసు కదా, వచ్చేసిన తర్వాత మా నాన్నగారు ఫ్రెండ్ డాక్టర్ రామారెడ్డి గారని ఆయన దగ్గర తీసుకెళ్ళేవారు. ఆయనే సజెస్ట్ చేస్తే మెడ్రాస్ వెళ్ళి చేయించుకొని వచ్చాం. అదే చెప్పాడు ఆయన, ఒరే జాగ్రత్తగా ఉండు, నేను పేషెంట్ని అన్నది మనసులో పెట్టుకోకు, చిన్న వయసే కదా, మంచిగా వ్యాయామం అయ్యి చేసి స్ట్రాంగ్ చేసుకో అన్నాడు. నేను వెయిట్ లిఫ్టింగ్ కొట్టేవాడిని, బెంచ్ ప్రెస్ కొట్టేవాడిని, విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్. అంటే ఈ మధ్యకాలంలో నేను జిమ్కి వెళ్ళటం మానేశాను, కానీ అంటే ఇప్పుడు రెగ్యులర్గా యోగా చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతవరకు నేను కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడో 9వ ఏటలో జరిగింది. అంటే సుమారు 35 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు నేను మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి రాశికి సంబంధం. మేషరాశికి వ్యయంలో మీనం ఉంది, వృషభ రాశికి లాభంలో మీనం ఉంది, మిథున రాశికి దశమ స్థానంలో మీనం ఉంది. అంటే గుండె వాల్స్ బ్లాక్ అవటం, గదులు పని చేయకపోవటం, సర్క్యులేషన్ సిస్టమ్ పని చేయకపోవడం, చాలా రకాలు ఉంటాయి. ఒకటే హార్ట్ అటాక్ ఒక్కటే మనం తీసుకోక్కర్లేదు, అన్ని రాశులకి సంబంధం ఉంటుంది మీనంతో. అందుకని జాగ్రత్తగా ఉండండి మీనరాశి వాళ్ళు. దానికి సంబంధించి మీనరాశికి అరటికాయ, పచ్చి అరటికాయ అద్భుతంగా పనిచేస్తుంది. గుండెని పదిలంగా కాపాడుకోవడానికి పచ్చి అరటికాయ చాలా బాగా పనిచేస్తుంది. ఈ సంవత్సరాన్ని కాదు, మీనరాశి వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాల్సింది అరటికాయ, పచ్చి అరటికాయ. అంటే కూరుండే అరటికాయ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే దాంతోపాటు అరటి పళ్ళు కూడా మంచివే. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంటే నేను తిట్టకూడదు, తిట్టాలి. కెమికల్ స్ప్రే చేసి అరటి పళ్ళు మీద కెమికల్ స్ప్రే చేసి ముగ్గిస్తున్నారు. తినేవాళ్ళు మీరు భగవంతుడికి ఇస్తున్నాం పక్కన పెడితే తినాలి కదా, పోనీ వీడు తినట్లే, ప్రసాదంగా ఇస్తే ఏ ఆవుకో పెడుతున్నాం, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండాలి కదమ్మా. ఇంకొక 2-3 రోజులు ఆగితే అది పూర్తిగా పండుతుంది. ఈ లోపల కంగారే మార్కెట్లో పట్టుకెళ్ళి అమ్మేసి డబ్బులు తెచ్చుకుని తీసుకెళ్ళి హాస్పిటల్ పోసేస్తున్నావు. నువ్వు చేసే పని వల్ల, నువ్వు కల్తీ చేయటం వల్ల, నువ్వు పాలు కల్తీ చేసిన, అరటిపళ్ళు రంగేసి మొగ్గ పెట్టిన, మామిడి పళ్ళు రంగేసి మొగ్గ పెట్టినా నువ్వు దరిద్రుడు అయిపోతున్నావు. నీ డబ్బు హాస్పిటల్కు ఇంకో చోటకు వెళ్ళిపోతుంది తప్ప నువ్వు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండలేవు. కల్తీ అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంది. చేసేది ఎవడమ్మా? కల్తీ చేసేది మనిషే కదా. నువ్వు కల్తీ చేసిన వస్తువుని ఇంకొకటి ఎవడో తింటున్నాడు, ఇంకొకటి ఎవడో కల్తీ చేసిన వస్తువు నువ్వు తింటావు. చెడపకురా చెరేవు, ఒకరిని గొయ్యిలో పడగొట్టాలని గొయ్యి తీస్తే ఇంకొకటి ఎవడో ఉంటాడుగా, ఆ గోతులో నువ్వు పడతావు. దయచేసి రైతులకి, ఈ కెమికల్ స్ప్రే చేసే వాళ్ళకి చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఒక 2 రోజులు ఆగండి. అది పూర్తిగా పక్వానికి వచ్చేంత వరకు ఆగి కోస్తే అది న్యాచురల్గా. మా ఇంట్లో అరటికాయలు కాస్తూ ఉంటాయి, పైన ఒక పండు వస్తుంది, అప్పుడు కట్ చేస్తారు, తీసుకొచ్చి పెడితే అది వారం రోజుల వరకు అలా పండుతూ కిందకు వస్తుంది.
ఎంత అవసరం అంతే తీసుకుంటాం మేము. అలా చేయొచ్చు కదా. ఎస్. అంటే గెలలు దింపేయాలి, మొగ్గేసేయాలి, మార్కెట్లో పంపించేయాలి, అమ్మేయాలి, పాడేయాలి. ఎవరు తింటలే, పాడేస్తున్నారు. అసలు ఆ గుండె జబ్బులు రావడానికి కారణం సరైన అరటిపండు లేకపోవడం. అరటిపళ్ళు బాగా తినండి, గుండె జబ్బులు ఎందుకు వస్తాయి నేను చూస్తాను. అది మీనరాశి వాళ్ళకి అరటికాయ, పచ్చి అరటికాయ, అరటిపండు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటుగా మనం మంచి గుమ్మడికాయ అని చెప్తాం. రెండు కలిపి కూడా జ్యూస్ చేసుకోవచ్చు. అరటి పండు మంచి గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని తాగొచ్చు. గుండెకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మంత్రం కూడా అలాగే చెప్తాం కాబట్టి ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఓం ఉద్యన్నద్యమిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఇది మంత్రమమ్మ. ఇది కనపడే రోగాలు, కనపడని రోగాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు కావచ్చు, అలాగే మనకి కనిపించే రోగాలు, చర్మ సంబంధమైనటువంటి రోగాలు కావచ్చు, ఏదైనా సరే ఈ మంత్రాన్ని రెగ్యులర్గా పారాయణం చేయడం ద్వారా, చదవడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా శాకాహారులుగా ఉండడానికి సంకల్పం చేసుకోండి. మీనరాశి వాళ్ళకి చాలా అవసరం, ఎందుకంటే అది మోక్షస్థానం, 12వ ఇల్లు, వ్యయస్థానం, ఖర్చులు. ఎవరైతే పూర్తిగా శాకాహారులుగా ఉంటారో, అంటే కాయగూరలు, వెజిటేరియన్స్ తింటారో, వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి. మీరు మాంసాహారులు అయి ఉంటే మీరు సంపాదించవచ్చు కోట్లు, కానీ తీసుకెళ్ళి లక్షలు పోసేస్తుంటారు హాస్పిటల్స్. దయచేసి మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. సృష్టిలో అత్యంత హేయమైన, నీచమైన పదార్థం ఉందంటే అది గుడ్డు. ఈ మధ్య విపరీతమైనటువంటి పబ్లిసిటీ గుడ్ల మీద. దయచేసి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. వెజిటేరియన్గా మారండి. ఆరోగ్యకరమైనటువంటి సమాజానికి పునాదులు వేయండి. మీరు బాగుంటారు, మేము బాగుంటాం. చక్కగా చెప్పారు గురూజీ. వెజిటబుల్ థెరపీ అంటే అదొకటి రెవల్యూషన్ తీసుకొచ్చింది. అందరూ హెల్దీగా ఉంటారు. చాలామంది డాక్టర్స్ కూడా ఈ నాన్ వెజ్ని ప్రమోట్ చేయరు, ఇష్టపడరు తినడానికి కూడా. డాక్టర్స్ చెప్పడం జరిగింది, అంటే నేను నాన్ వెజ్ మానేశాను అనేది. జనరల్గా కూడా యానిమల్ ప్రోటీన్ అనేది తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. సో అందరూ హెల్దీగా ఉండాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, ప్రాణశక్తి ఉంటుంది. వెజిటేరియన్స్లో మ్యాక్సిమం ఈ క్యాన్సర్ రిస్క్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు. ఫాలో అవ్వాలని కోరుకుని 2026 అదొక రెజల్యూషన్ లాగా తీసుకోవాలి. ధన్యవాదాలు గురూజీ. సూర్యస్మిత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.